నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. చొప్పదండి కాన్స్టిట్యున్సీలో ఇక్కడ పాపం నారాయణపూర్ ప్రాజెక్ట్ ఉంది, నారాయణపూర్ రిజర్వాయర్ ఉంది. ఆ రిజర్వాయరు అక్కడ ఫుల్గా వాటర్ పోస్తూ ఉన్నాయి, ఒక పంపు పోస్తూ ఉన్నాయి, 2 పంపులకు గాను ఒక పంపు పోస్తూ ఉన్నది. పాపం రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే చాలా దయానీయమైన పరిస్థితిలో ఉన్నారు. ఒక గొర్రెల కాపరి, మరి గొర్రెలు అయినాయనో లేకపోతే గొర్రెల కాపరో లేకపోతే తెలియదు, కానీ ఒక పెద్ద ఆయన పాపం మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మేడిపల్లి సత్యం గారు ఈ వీడియో చూస్తారని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే చూస్తే మాత్రం ఘోరంగా ఉంటుంది. ఇక ఘోరం అంటే మామూలు ఘోరం ఉండదు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం, మనం కూడా చూద్దాం ఒకసారి. దయచేసి ఇగో ఈ వీడియో గొర్రెల కాపరి పాపం ఏం మాట్లాడుతాడు ఆవేదనతోని. అయితే నిన్న ఎక్కడికి మన ఎవరు మాజీ మంత్రి హరీష్ రావు గారు వచ్చారు. హరీష్ రావు గారు వస్తే ఒక రోజు ముందే కాంగ్రెస్ కార్యకర్తలతో ప్రెస్ మీట్ పెట్టించారు. మరి అసలు వాళ్ళు ఏం మాట్లాడడానికి ప్రెస్ మీట్ పెట్టారో ఏమో నాకు అర్థం కాలే, కానీ వాళ్ళు వచ్చి చిచ్చులు పెట్టకండి హరీష్ రావు గారు అంటారు. ఆయన వచ్చేదేమో రైతుల సమస్యల గురించి. రైతుల పొలాలు ఎండిపోతున్నాయి, నీళ్ళు వస్తలేవు, కాళేశ్వరం నీళ్ళు వస్తలేవు అంటున్నావు కదా, మరి ఏది అని. సరే, వాళ్ళు వస్తారు, ప్రతిపక్షం కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేయాలి. ఎంతో మన శంకరన్న కొంచెం వెనక ముందు అయినా కానీ ఆయన ఇప్పుడు వాళ్ళు పాపం హరీష్ రావుని తెప్పించుకున్నారు, మాట్లాడే ప్రయత్నం చేసిండు, రేవంత్ రెడ్డికి సవాల్ ఇచ్చిండు, అయిపోయింది. అక్కడ కూడా నిన్న ఒక రైతు మాట్లాడుతూ ఉన్నాడు, అంటే వెనకటి కాలం వస్తుందని మాట్లాడుతూ ఉన్నాడు. గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు అపర భగీరథ, మరి పెద్ద పెద్ద పోస్టర్లు వేయించుకున్నావు కదా, అపర భగీరథ నీళ్ళు ఉండిపోకుండా. అసలు ఈ చొప్పదండి కాన్స్టిట్యున్సీలో నారాయణపూర్ ఇక్కడనే ఉన్నది, ఈడ వరద కెనాల్ ఇక్కడనే ఉన్నది. ఇది సరిపోదు అన్నట్టు ఈ చొప్పదండి కాన్స్టిట్యున్సీ మొత్తం అసలు నీళ్ళతో జలం ఎక్కి పైకి ఊట భూములు అన్నీ ఊట పట్టినట్టు ఇంకో కెనాల్ స్టార్ట్ చేసిరు ఇక్కడనే. మరి ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే గారు ఏం చేసిర్రు ఇక్కడ పూర్తిగా కంప్లీట్ కాకముందే మా రైతులకు, మా చొప్పదండి నియోజకవర్గ ప్రజలకు పూర్తి స్థాయిలో నీళ్ళు అందలే, బొట్టు చివరిదాకా అందుతలేవని ఇది కంప్లీట్ చేయకముందే, కుడి కెనాల్ పూర్తి చేయకముందే ఇంకో కెనాల్ ఇంకో కెనాల్ స్టార్ట్ చేసారు. దేనికి సంబంధించి దీనికి వేరే ఇంకా పట్టుకపోవడానికి అటు పైకి ఈడ ఉన్నది ఇక్కడనే ఉన్నది, ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉన్నది, ఆడ నీళ్లు పోస్తూనే ఉన్నాయి. వీళ్ళు నీళ్లు బంద్ చేసినప్పుడు, నీళ్ళు ఆగినప్పుడు వీళ్ళు ధర్నా చేస్తూ ఉంటారు. వీళ్ళు అధికార పార్టీ వాళ్ళు ఆ నీళ్ళ పంపులు ఆన్ చేసిన కాడ ఆడ కొబ్బరికాయలు కొట్టుడు, పూలు పెట్టుడు, మొత్తం పాలు పండ్లు అన్నీ అన్నట్టు మొత్తం ఫోటోలు దిగి పెట్టుడు. వాట్సాప్లలో ఫేస్బుక్లలో ఇక మూతలు మోగుతూనే ఉంటాయి. పంపులు ఇచ్చినప్పుడు జఫ్ఫన పైకి వస్తాయి, ఆ నీళ్ళు పోస్తాయి. అవి అసలు ఇంతగానో నీళ్లు అక్కడ పోస్తూ ఉన్నప్పుడు తిప్పి కొడితే అంత ఇంత 10-15 కిలోమీటర్లు లేదు. ఎట్లయినా పోతున్నాయి వాటర్. మరి ఈ దేనిపైన పెట్టాలి దృష్టి గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు? దేనిపైన దృష్టి పెట్టాలి? ఈ కుడి కెనాలు మీరు కాళ్ళు అడుగుతా అన్నారు. ఒకసారి అదే మాట రైతు చెప్తా ఉన్నాడు, నా కళ్ళపోట నీ బాధతో చెప్తా ఉన్నాడు. పొలం ఎండిపోతే ఆ పెద్ద ఆయన ఆ గొర్రెలకు మేపుకో అని చెప్పిండట ఆ పొలమైన. ఒకసారి చూడు, వినురి. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా వినాలి. మేడిపల్లి సత్యం ఎడవా ఒక బొట్టు నీళ్ళు పట్లకి ఒక అట్ట పట్టుకో. అప్పుడు కాలు కట్టుకుంటానే ఏడ్చుకుంటా మరి కింద ఏడ్చిండే ఆ పాపం అందుండి అయితే పాపం 2 గంటలు ఓడిపోయినాయి, మొత్తం ఓట్లు అనేసాం. అంటే ఏం చేస్తాం ఇక మరి ఎటువా ఇదే ఉంటుందా మా ముచ్చట? ఓట్లు వేయగానే ఓట్లు వేయవండి, ఓట్లు వేసినాక మరి గుర్తులే పైరి. ఇదేంటి ఈ కథ ఏంది? గురుమాకలు ఏడుతుంది వీళ్ళకు. పాపం పడలేదు ఆ పొలం చూడు, మొత్తం ఎండిపోయింది పొలం, ఏం లేకుండా. ఆశ ఉంది ఆ పొలంలో. మాకు బతిరేద్దా మేపుకోరా కురుమలు అంటే మేపుకుంటున్నాం. కురుమలు అన్నట్టు అదే ఇలా గొర్రెలకు ఆ నీళ్ళు లేక మేపుకోవడానికి ఇచ్చిండు అన్నట్టు. నీళ్ళు లేక మేపుకోవడానికి ఇచ్చిండు. ఇంకో మైక్ ఉంటే మంచిగా ఉంటుంది. రైట్. అయితే నీళ్ళు లేక మేపుకోవడానికి ఇచ్చిండు అన్నట్టు. మేడిపల్లి సత్యం ఎటువా అంటాడు. మేడిపల్లి సత్యం గారు ఎటువా కన్నా ముందుగల మేడిపల్లి సత్యం గారు ఏమన్నారు మరి గతంలో ఎన్నికల హామీలో ఏమన్నారు అన్నది ఒకసారి విందాం. నారాయణపూర్ నుంచి కుడికాల నిర్మాణం చేపట్టి ఈ గ్రామంలో ప్రతి రైతులు కూడా ఆ నీళ్లతో మీ అందరికి పాదాలు కడుగుతారని చెప్పి మాటిస్తూ ఇదా అన్నాడు. ఎటువంటి ఇప్పుడు ఎక్కడున్నాడు మరి చూపిస్తా, అది కూడా ఎక్కడున్నాడు అని చూపిస్తా. నిన్న రైతులు చూడే నేను చిన్నప్పుడు గొర్ర కాసినప్పుడు నీళ్ళు దొరకకుండా దోతిడిచి పెట్టి సర్ది తిప్పిరేస్తుండే. వాడి నడిపోయినా అంగ్రేకులు పిచ్చే బాయ్ ఉండే, దాన్ని కట్టుకొని నీళ్ళు చేసుకొని తాగినాం. నీళ్ళు దొరకకపోతే నీళ్ళని చూసి పానం కొట్టు కథ కత్తది. ఇక నమ్మరి అప్పుడు ఆ టైంలో ఈ కాచింగ్లో ఒక్క ఇల్లు లేదు. నీళ్ళు దొరకకపోతే
పత్తికుంట పోయిన వాళ్ళు నీళ్ళు గొర్ర పోతే వాళ్ళు ఒట్టిన వాళ్ళు తల్లి విడిచిపెట్టారు నజవులు చేస్తారు. అప్పుడు మీ చిన్న పొరాళ్ళు వెనకటి కాలం అలాంటి పెద్ద కోపం అతను కొడతారు చేస్తారు అని చెప్పి మళ్ళీ కాలం వస్తుంది. అదే కాలం అది రకమైన ఇప్పుడు రానేది అది ఇప్పుడు వచ్చింది. నీళ్ళు నేను చిన్నప్పుడు గొర్ర కాసినప్పుడు నీళ్ళు దొరకకుండా దోతిడిచి పెట్టి సర్ది తిప్పిరేస్తుండే కథ ఇక నమ్మరి. అప్పుడు ఆ టైంలో ఈ కాచింగ్లో ఒక్క ఇల్లు లేదు. కొడతారు చేస్తారు అని చెప్పి మళ్ళీ కాలం వస్తుంది. అదే కాలం అది రకమైన ఇప్పుడు రానేది అది ఇప్పుడు వచ్చింది. నీళ్ళు కదా మళ్ళీ తెలంగాణ అయిపోతుంది. ఇప్పుడు నేను చెప్తున్నా ఎరువులకు తిప్పలు లేకుండా ఈ ఎరువులకు రైతులకు చదువు. ఇప్పుడు రైతులు అందరు చదువుకున్న వాళ్ళు ఉంటారు. యాప్ పెట్టి యాప్లో ఎక్కడ బస్సాలు ఉంటే అక్కడ బుక్ చేసుకొని ఆడిపోయి తెచ్చుకోవాలంట. ఈ దిక్వాల సిస్టమ్ ఎక్కడైనా ఉందా? రైతులకు ఎరువులకు యాప్ రైతులు అందరూ చదువుకున్న వాళ్ళు ఉంటారా ఎక్కడైనా? ఈ దిక్వాల యాప్లు కనీసం అసెంబ్లీలో చర్చించాల్సింది ఏంది? మేడిపల్లి సత్యం గారు ఏమో నారాయణపూర్ కుడికెనాలు ఎప్పుడు పూర్తయితే దాన్ని ఎన్ని కోట్ల నిధులు తీసుకురావాలి, ఎన్ని వేల ఎకరాలు మారుతుంది అని దాని గురించి చర్చించాలి అసెంబ్లీలో. బీసీలకు 42% అసలు బీసీలకు 42% రిజర్వేషన్ గురించి అసెంబ్లీలో ఎప్పుడన్నా గలం ఎత్తిరా మీరు? 42% రిజర్వేషన్ల గురించి 42% రిజర్వేషన్ల గురించి గలం ఎత్తిరా? సర్పంచ్ల ఎన్నికలు వాయే, ఎంపీటీసీ ఎన్నికలు రావడానికి ఇప్పుడు పెట్టడానికి వచ్చే మున్సిపల్ ఎన్నికలు వాయే 42% రిజర్వేషన్ ఏది? మరి కామారెడ్డి డిక్లరేషన్ ఏది? ఇక్కడ రైతులు ఎండిపోతూ ఉంటే, ఈ రైతులు పొలాలు ఎండిపోతూ ఉంటే, ఇంత దారుణంగా ఉంటే మరి సత్యం గారు ఎక్కడ ఉన్నారంటే ఒకసారి చూద్దాం. ఇగో ఇక్కడ ఉన్నారు చూడరు. ఇది కథ. అయితే నిన్న ఓపెనింగ్కు అనసూయ గారు వచ్చారు. సరే పోవడం అంతా ఓకే. కానీ మరి రైతుల సంగతి ఏంది చెప్పండి? నియోజకవర్గం ఓవైపు పొలాలు ఎండిపోతూ ఉన్నాయి. ఇప్పుడే పొలాలు ఎండిపోతూ ఉన్నాయి. ఈ నెల రోజుల్లో మొత్తం ఎండిపోతాయి. మరి ఏముండదు ఆడ నీళ్ళు ఎట్లానే తీసి రైతులకు తెప్పించే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ప్రతిపక్షం అధికార పార్టీ ఇవన్నీ విషయాలు పార్టీలు పక్కకు పెడితే ఇక్కడ ప్రతిపక్షం ఫెయిల్ అయిపోయింది. అసలు ప్రతిపక్షం గట్టిగా ధర్మద్రం లేక ఇదంతా కథ నడుస్తూ ఉన్నది చొప్పదండి నియోజకవర్గంలో. దయచేసి మిత్రులారా, ఇది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వస్తుందా రాదన్నది దేవునికి ఎరక. ఎందుకంటే ఇక అయిపోయింది, సరిపోయింది. కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచించాల్సిన పరిస్థితి అసలు కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు ఉండే అనే కాడికి వచ్చేటట్టున్నది నాకు తెలిసి. మళ్ళీ వాళ్ళ కార్యకర్తలు అంటూ ఉన్నారు పాపం. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ 15-20 సంవత్సరాల కార్యకర్తలు కాదు, ఏఐసీసీలో ఉన్న మెంబరు ఒక ఆయన అంటాను, మొన్న ఎవరు అంటా ఉన్నారు, నేను చూసిన 15-20 సంవత్సరాలు కాంగ్రెస్ ఇక రాదు. మాకు తెలుసు 15-20 సంవత్సరాల దాకా వచ్చే పరిస్థితి లేదు. 15-20 సంవత్సరాల దాకా మళ్ళీ కాంగ్రెస్ ఎందుకు వస్తుంది? మా బీసీల రాజ్యం వస్తుంది, మా బహుజనుల రాజ్యం వస్తుంది. అయితే ఇది జరుగుతూ ఉన్నది. గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు ఏమైనా నీళ్లు తెప్పించే ప్రయత్నం చేయాలి. పొలాలు ఎండిపోతూ ఉన్నాయి. ఆడ గోపాలరావుల కాడ నిన్న సరే మీరు బీఆర్ఎస్ మీద కోపం పెట్టుకొని ఇంకా రైతులు ఏమన్నారు? రైతులకు నీళ్ళు ఎందుకు అంతలేవు? ఈ కినాలు పూర్తి ఎప్పుడు చేస్తారు? కుడికాలువ పూర్తి చేసి రైతుల కాళ్ళు కడుగుతా అంటివి అయిపోయినా? ఏది కాలు కడుగుడు? అడిగినోని వినా అట్రాసిటీ కేసులు పెట్టియబడుతుంది. ఇట్లా దందాలు జరుగుతున్నాయి, ఇట్లా జరుగుతున్నాయి. మరి ఇది అంతేంది? అంతా మొత్తం అసలు ఇది మొత్తం ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఉన్నారు. ప్రజాధనాన్ని నైట్ కొల్లగొడతా ఉన్నారంటే అట్రాసిటీ కేసులు పెట్టియబడుతుంది కార్యకర్తలతో. అది జరుగుతూ ఉన్నది. మిత్రులారా, దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా స్పందిస్తారని అనుకుంటున్నా. అసలు దీనిపైన స్పందన ఏంది? మరి నీళ్ళు తీసుకురాని నీళ్ళు ఓపిస్తూ ఉన్నారు కరెక్టే. మరి నీళ్ళు ఎక్కడ రాకపోతున్నాయి? అసలు నారాయణపూర్ ప్రాజెక్ట్ అనేది పంప్ హౌస్ ఉంటే ఈడ నిండి నీళ్లు వేరే కాడికి పోతా ఉన్నాయి. మరి ఇక్కడ ప్రజలు, ఈ చుప్పదండి నియోజకవర్గ ప్రజలు, ముఖ్యంగా మా గంగాధర మండల ప్రజలు ఏం కావాలి? రైతులు ఏం కావాలి? వీళ్ళ పరిస్థితి ఏంది? మరి ఇప్పుడు ఇక్కడ నెత్తిమిన గంగుండి తాగడానికి పని చేయదన్నట్టు అయిపోయింది పరిస్థితి. దయచేసి మిత్రులారా, ఈ కుడి కెనాల్ ఏదైతే ఉంటుందో నారాయణపూర్ కుడి కెనాల్, అది పూర్తి చేస్తే పూర్తి స్థాయిలో నీళ్ళు అందించే ప్రయత్నం చేయొచ్చు. అందుతాయి కూడా అసలు నీటి చుక్క అనేది కొరవనే ఉంటుంది రైతులకు. ఊట పడితే చైన్ మిషన్ నడిచేంత ఊట పడితే ఒకట్లుంటుంది. కానీ ఈడ నీళ్ళే కరెక్ట్ లేక ఇంకేదో బయటకు షిఫ్ట్ చేసినట్టు ఇక్కడ మనకు తాగడానికి సరిపోయినాయి, అన్నీ సరిపోయినాయి, మేము బయట తీసుకుపోతున్నాం అనే విధంగా ప్రయత్నాలు నడుస్తూ ఉన్నాయి. ఈ ప్రయత్నం ఆపుకోవాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా గట్లే నడిచినాయి. 9.5 సంవత్సరాలు పరిపాలించిన కెనాల్ పూర్తి కాలేదు, కుడి కెనాల్. మరి ఇప్పుడు కూడా వీళ్ళు రెండు సంవత్సరాలు అయిపోయింది. మరి దీని మీద ఏమైనా శ్రద్ధ పెట్టరా అనేది అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. మీతో కాకపోతే మీరు ఎక్కడికి పోతారో పోరి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరకు పోతారా, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరికి పోతారా, మంత్రి గారి దగ్గరికి పోతారా, ఎక్కడికి పోతారా పోండి. మరి రైతులను అయితే ఇబ్బంది పెట్టకండి దయచేసి. ఈ పొలాలు ఎండిపోతూ ఉన్నాయి, దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది.